సంక్రాంతి టైంలో భీమవరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతంలో ఈ కోళ్ళ పందాలు జరుగుతాయి. ఒకటంట, ఈ కోడి ఎట్టాగైనా గెలవాలా, ఇది బాగా బలిష్టమైంది అయి ఉండాలా అని రోజు కాజు, పిస్తా, ఎండు ద్రాక్ష రోజు పెట్టేవాడట. పెట్టి దీని ఒంటి మీద కత్తి దెబ్బబడినా ఇదన్నిటికీ తట్టుకునేటట్లుగా ఉండాలని చెప్పి చిన్న చిన్న కోడులను తీసుకొచ్చి ఆటి కాళ్ళకు కత్తి కట్టి దీంతో కొట్టించేవాడట. కత్తిగాట్లు పడి 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 ఒళ్ళంతా కాయలు కాసిపోయిందట. మొత్తానికి అది గండరలాగా, ఒక రకంగా చెప్పాలంటే బస్తీ మీద సవాల్ అన్నట్లుగా ఆ కోడి బాగా బలంగా తయారైంది. మొత్తానికి కోళ్ళ పందెం రానే వచ్చింది. కాలుకు కత్తి కట్టాడు, ఆ పందెంలోకి వదిలేడు. ప్రత్యర్థి కోడి దీన్ని బో 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 అంట కత్తితో ఇట్ట ఏటేసింది. అది ఇట్టాగే ఉంది. మరలా ఈసారి వేగంగా వచ్చింది. అది చాలా పొదునుగా ఉంటుంది కదా, ఆ పొదునైన కత్తితో ఈసారి పెటామని కొట్టిందట. పెటామని కొట్టిందో లేదో ఆ కోడి మూడో అవకాశానికి పోయింది. ఎందుకది పందెపు రంగంలో కత్తి కాటు పడినా కదలిక లేకుండా ఉంది అంటే దాని ఒళ్ళు కాయలు కాసిపోయింది. ఒళ్ళు కాయలు కాసిపోయింది కనుక పందెపు రంగంలో ఓడిపోయింది. విశ్వాసపు పందెపు రంగంలో నువ్వు ఓడిపోకుండా ఉండాలంటే సున్నితమైన మనస్కురాలిగా దేవుని దగ్గర బ్రతకాలి. విన్నారా? నిజంగా నీ మనస్సాక్షి సున్నితమైనదైతే చిన్న తప్పు చేసిన కూడని చిన్న మాట అన్నా వెలవెల్లాడిపోతావు. నీ మనస్సాక్షి సున్నితమైనదైతే నీ వలన చిన్న తప్పు జరిగితే చాలు, ఆ తప్పు తొలగించుకునేదాకా ఏడుస్తూ ఉంటావు. దేవా, ఇన్ని సంవత్సరాల ఆత్మీయ అనుభవం కలిగిన నేను మాట్లాడాల్సిన మాట కాదయ్యా, నేను చేయాల్సిన పని కాదయ్యా, నా అంతటి వాడు ఇంత నీచమైన మాట నా అంతటి వాడి ద్వారా ఇలాంటి అయ్యో ప్రభువా నన్ను క్షమించని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేదాకా ఏడుస్తూనే ఉంటాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డ, నీ మనస్సాక్షి ఎలా ఉంది? నీతో మాట్లాడుతుందా? ఆ మనస్సాక్షి మాట్లాడుతున్నప్పుడు తప్పు ఒప్పుకొని విడిచిపెట్టేదాకా నిద్రలేని రాత్రులు గడిపేటట్లుగా మనస్సాక్షి బ్రతికుందా? అలా మనస్సాక్షి బ్రతికుంటే ఆ మంచి మనస్సాక్షి నీ విశ్వాస జీవితానికి లంగరు లాంటిది. నీ విశ్వాస బ్రద్దలు కాకుండా నిన్ను కాపాడటానికి దేవుడు కృప చూపిస్తాడు.